మ్యూజిక్ అనేది జన జీవితాల్లో, చెట్లల్లో, పుట్లల్లో, ప్రకృతిలో ఇమిడి ఉంది అది. నువ్వు హాయిగా లగ్జరీగా పోయి హోటల్లో ఉంటా, హాయిగా విలాసాలలో ఉంటా అంటే అక్కడ లేదు అది. థాట్స్ అక్కడక్కడ తిరుగుతాయి. నేను ఈ పాటలు రాస్తున్న క్రమంలో, నేను పెద్ద పెద్దలు రాస్తున్న క్రమంలో నాకు పెద్ద పెద్ద హోటల్స్ ఇచ్చి పాట రాసిచ్చారు. అందులో ఉత్తగుండి మళ్ళీ బయటకు వచ్చి టీ కోట్ కానీ పాట వచ్చింది. టీ కోట్ కానీ రాసి అలా రాసిందని చెప్పిన. సో అట్లా మన ప్రకృతితో కనెక్ట్ అయి ఉండాలి. ప్రతి క్రియ రియలైజేషన్ నువ్వు త్వరగా తెచ్చుకున్నావు కాబట్టి మళ్ళీ 100% సార్. అంటే నాకే థాట్స్ రావట్లేదు, కంఫర్ట్స్ వచ్చినాయి. అంటే ఏమి వచ్చినాయి, నెలకు 5 లక్షలు వస్తున్నాయి కదా, చేసినది చేయకున్నది అన్న ఇది వచ్చింది. కానీ డబ్బులు మాత్రమే వస్తున్నాయి, ఆ ఆనందాలు బాగా అప్రిషియేషన్ లేదు. సో ఈ అప్రిషియేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనం కాలు నేలను తాగినట్టు ఉండి, ఆకలితో ఉండి, స్ట్రగుల్ దగ్గర రావద్దనే చేసే యుద్ధంలోనే ఉంది అది. స్ట్రగుల్ రాలేదు ఇక మనకన్నా కంఫర్ట్లో లేదు అది. సో మనం ఎప్పుడు కంఫర్ట్లోకి వెళ్ళొద్దు అని రియలైజ్ అయినా సార్. రియలైజ్ అయ్యి నా ఫస్ట్ పాటకు మొక్కిన మళ్ళీ మైసమ్మ కాడ, అమ్మ ఇది సక్సెస్ అవ్వాలి.